వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీనారాయణ వ్లాగ్స్. సో చాలామంది లీఫీ వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరు, ఎస్పెషల్లీ పిల్లలు అంటున్నాను. సో అలాంటి వాళ్ళకి డైరెక్ట్గా ఇవ్వలేనప్పుడు ఇలా ఇండైరెక్ట్గా మనము డిఫరెంట్ వెరైటీస్ చేసిస్తే ఇష్టంగా తింటారు. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది అనమాట ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే. సో నేను ఎలా చేశాను అనేది వీడియో పాయింట్ టు పాయింట్ చెప్తాను. లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే 2 కట్టల మెంతి కూర శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా వెల్లుల్లి అండ్ అల్లము, ఇంకా పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు అంటే టేస్ట్ తగ్గట్లు, పసుపు, ఇంకా గోధుమ పిండి అయితే ఒక 1/2 kg తీసుకున్నాను. ఇంకా పెరుగు అనమాట, అదైతే ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఫ్రెష్ది పుల్లటిది అయితే కాదు. సో మనం మంచిగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం వీడియోలో కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ముందే శుభ్రం చేసుకొని సన్నగా తరిగైతే పెట్టుకున్నాను అనమాట. సో అన్నీ కూడా కలుపుకుంటున్నాను. పసుపు అయితే కొద్దిగా 1/2 స్పూన్ వేసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి అయితే ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పెరుగు, కమ్మటి పెరుగు అన్నమాట, అదొక 2 స్పూన్లు అయితే యాడ్ చేసుకొని మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. ఉప్పు ఎప్పుడైనా సరే కొద్దిగా తక్కువ వేసుకోండి, చపాతీకి మళ్ళీ కొంచెం కష్టమవుతుంది అనమాట. సో తక్కువ వేసుకొని 1/2 kg గోధుమ పిండికి నేను 1.5 కట్ట అంటే 1.5 కట్ట మెంతి కూర తీసుకొని ఇలా తరుక్కున్నాను అనమాట. అన్ని ఫస్ట్ అయితే మెంతి కూరలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. సో ఆ వాటర్ అంతా పీల్చుకునేలా మొత్తం పొడి పొడిగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనము కావాల్సిన వాటర్ కొద్దిగా వేసుకుంటూ మెత్తగా తడుపుకోవాలన్నమాట. మనం చపాతీకి, పూరికి ఎలాగైతే తడుపుకుంటామో అలా కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒకటేసారి పోసుకోకుండా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ అవసరమైతేనే మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే డైరెక్ట్ వేయకూడదు. ఆకులో అంటే మెంతికూరలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి దాంతోనే. సో ఇలా మొత్తం కలిసిపోయేలాగా మంచిగా మసాజ్ చేస్తున్నట్లు కలుపుకోవాలి. ఎక్కువసేపు కలుపుకుంటే చపాతీ చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. సో మనం పసుపు వేసాం కాబట్టి లైట్గా పసుపు కలర్ కనిపిస్తుంది. కొంచెం లాస్ట్లో ఫైనల్గా ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ అంతా కలిసిపోయేలాగా మెత్తగా కలుపుకుంటున్నాను. ఇలా మంచిగా పిండినంతా తడిపిన తర్వాత ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేసేయాలి. అప్పుడు పిండి మంచిగా ఊరి బాగా వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా అంటే ఊరికి అలా టచ్ చేస్తే దిగుతుంది కదా, అంటే అంత సాఫ్ట్గా మంచిగా పిండిని అయితే తడుపుకున్నాం అనమాట మనము. సో ఫైనల్లీ తర్వాత ఇలా మన వాటిని చూస్తారు కదా, కాసేపు ఒక అర్ధగంట పక్కన పెట్టిన తర్వాత తీసి చూస్తే ఎంత సాఫ్ట్గా అయిపోయిందో, చాలా బాగుంది. ఈవెన్ మన చపాతీ పూరీస్ కూడా ఇలానే చేసుకోవాలి. ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట తడిపిన తర్వాత. ఇలా రౌండ్స్గా చుట్టేసుకుంటున్నాను, ఎందుకంటే రోటీస్లా చేయాలి కాబట్టి. సో మనకి ఎంత సైజులో కావాలంటే అంత రౌండ్స్గా ఇలా చుట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నారు. సో తర్వాత చపాతీలాగా రుద్దుకుంటున్నాను అనమాట 1 by 1. వీడియో నేనే తీసుకుంటాను కాబట్టి ప్రాపర్గా ఇక్కడైతే నేను తీయలేదు రౌండ్స్ అంటే చపాతీలు చేసేది. సో ఫైనల్గా అన్ని రోటీస్ అయితే చేసి పెట్టేసుకుంటున్నాను. చూసారా ఇన్ని అయ్యాయి. సో ఇవి ఏ వెజ్ కర్రీలోకైనా, నాన్ వెజ్ కర్రీస్లోకైనా, దేనికైనా సరే చాలా బాగుంటుంది. రోటీస్ ఎలా తింటామో అట్లానే. సో ఒక ప్యాన్ పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసిన తర్వాత సో 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. ఆయిల్ జస్ట్ లైట్గా తీసుకొని రాసుకోవాలన్నమాట, పెద్దగా ఆయిల్ కూడా అవసరం లేదు. సో పిల్లలు ఏంటంటే డైరెక్ట్గా తిననప్పుడు ఇలా మనం చేసిస్తే ఆకుకూరలు తిన్నట్లుంటుంది, వాళ్ళకి ఇండైరెక్ట్గా చపాతీస్ తిన్నట్లు ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. నేను ఎవ్రీ టైం నేను ఒక మంత్లీ 2-3 టైమ్స్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే ఓన్లీ మెంతి కూర మాత్రమే కాకుండా పాలకూరతో, తోటకూరతో కూడా ఇలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. డైరెక్ట్గా పిల్లలు ఇష్టపడని వాళ్ళు ఇలా ఇస్తే ఇండైరెక్ట్గా వాళ్ళు తెలియకుండానే ఇదేదో డిఫరెంట్ వెరైటీ అన్నట్లు తింటారు. సో వాళ్ళ కోసం ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా మంచిదన్నమాట. చాలా సాఫ్ట్గా వస్తాయి.
సెకండ్ డే తిన్నా కూడా మీకు ఫస్ట్ డే తిన్నప్పుడు ఎంతలా అనిపించిందో అలా అంతే సాఫ్ట్గా అనిపిస్తాయి అనమాట. నాకైతే దీంట్లోకి చికెన్ అయితే ఆల్మోస్ట్ ఎప్పుడు ఫేవరెటే, అంత ఇష్టము. సో మీకు నచ్చిందా? లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.